రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల కేంద్రంలో గత 10 రోజుల నుంచి ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కంటి వైద్య శిబిరంలో దాదాపుగా 5,000 మందికి పరీక్షలు నిర్వహించగా 2,500 మందికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. 150 మంది వృద్ధులకు కంటి శుక్లాల ఆపరేషన్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో మరో మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి దాదాపుగా 40 నుంచి 50 లక్షలు ఖర్చు చేసినట్లు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో కూడా వచ్చింది రీసెంట్ గా. సో మీరు చూస్తా ఉన్నారు గత సర్పంచ్ మీద వాడతా ఉంటారు. మీ కవర్లో ఏమైతే ఇంతకు ముందు ఇచ్చిందో అవి అయిపోయిన తర్వాత ఇవి వాడాలి. అవి అయిపోయిన తర్వాత వాడాలి. ఆపరేషన్ అయినాక తర్వాత శనివారం నుంచి శనివారం వరకు 8 సార్లు.